ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే గ్రహీతలు ఉన్నారో, సన్మాన గ్రహీతలు అందరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళే. ఇంతమందితో నాకు పరిచయం ఉందని ఆశ్చర్యపోతున్నాను. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలాగా మనుషుల్ని అలాగా ఆత్మీయంగా దగ్గర చేర్చుకోవడం, ఇంతమంది ఉండటం చూస్తుంటే ఇది కదా నా ఆస్తి, ఇది కదా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏ రంగం తీసుకున్నా సరే ఈ రోజున అటు జస్టిస్ లక్ష్మణ్ గారు, అలాగే మాజీ జస్టిస్ మా స్నేహితులు, ఆయన స్నేహితులు అంటే మళ్ళీ ఆయన సమవయస్కులు అని మళ్ళీ అది గుర్తు చేసి నేను పెద్దవాడిని, నా వయసు ఎంతో ఆయన తెలియచెప్పడం ప్రయత్నం చేస్తున్నారు. బట్ వారికి అట్లాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సోదరిమణులకి అండ్ సైంటిస్ట్గా ఉన్నటువంటి మా భవానీ ప్రసాద్ గారికి, అట్లాగే ఆ స్మరణానంద స్వామి గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక సంతోషాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరుస్తాను. ఇంకా సినిమా పరంగా చూస్తే మా మణిశర్మ కానీ, సుద్దాల అశోక్ తేజ్ గారు, అట్లాగే సాహిత్యపరంగా సంగీతపరంగా ఎంతోమంది కళాకారులు ఈ రోజున ఇంతమందిని సన్మానించడం అనేది గొప్ప కార్యక్రమం. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి దానికి నన్ను సంధానకర్తగా ఉంచడం, నా చేతుల మీదుగా వారికి సన్మానం చేసే అవకాశం, అదృష్టం నాకు కలగజేయడం నిజంగా నాకు ఈ ఉగాది నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేశారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ మరొకసారి మీకు. అండ్ ఈ సందర్భంగా మాట్లాడేది ఏమీ లేదు. అండ్ అందరూ బాగుండాలి అండ్ వీలైనంత వరకు మనం మంచిని ప్రసరింపచేద్దాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇందాక వారి మాటల్లో నాకు అనిపించింది ఏంటంటే, చాలా ఈ వార్ మూలంగా ప్రపంచం అంతా అల్లకల్లోలంతో ఒక భయాందోళనతో ఉన్నది. అండ్ ఇది త్వరగా ముగిసిపోవాలని ఒక లాజికల్ కంక్లూషన్, అంటే సుఖంగా ముగిసిపోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క ఎవరైతే ఈ సాంకేతిక నిపుణులు ఉన్నారో ఈ స్టాఫ్కి, TV99 స్టాఫ్కి, వీళ్ళందరికీ కూడాను నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. 99 TV తరఫు నుంచి పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి